గణేశుణ్ణి చిన్ని సహాయకులు. మన్విత్ సాయి తన తమ్ముడు త్రయాంశి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఉత్సాహంగా ఉన్నావా త్రయు అని గుసగుసలాడాడు. ఈరోజు మనం గణేశుడిని ఇంటికి తీసుకువస్తున్నాం. లడ్డూలంత గుండ్రంగా ఆసక్తిగా ఉన్న కళ్ళున్న త్రయాంశి తన ముంగురులు ఎగిరిపడేలా గట్టిగా తల ఊపాడు. రంగురంగుల విగ్రహాల ఇంద్రధనస్సు మధ్య సందడిగా ఉన్న మార్కెట్లో వారు ఆయన్ని చూశారు. దయగల సున్నితమైన చిరునవ్వుతో చేతిలో ఒక తీపి లడ్డూని పట్టుకున్న ఒక అందమైన మట్టి గణేశుడు. అదిగో! త్రయాంశి తన చిన్నివేలును నిశ్చయంగా చాపి చూపించాడు. వాళ్ల నాన్న ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా పైకి లేపారు. మన్విత్, త్రయాంశి ఆయన పక్కన నడిచారు. తాము చాలా ముఖ్యమైన వాళ్లమన్నట్టుగా గర్వంగా ఛాతీ ముందుకు పెట్టి వాళ్ల గదిలో అందంగా అలంకరించిన పీఠంపై ఆయన్ని ఉంచుతూ ఇంటికి స్వాగతం గణేశా అని ఇద్దరూ ఒకేసారి పలికారు. ఆ సాయంత్రం ఇల్లంతా అగరుబత్తి, తాజా పువ్వుల సువాసనలతో నిండిపోయింది. గణేశుడికి పువ్వును ఎలా సమర్పించాలో మన్విత్ త్రయాంశికి చూపించాడు. ఆయనకు ఎర్రమందారమంటే చాలా ఇష్టం అని మన్విత్ పెద్దన్నయ్యలా వివేకంతో వివరించాడు. గణేశుడికి ఇష్టమైన ఆహారమేంటి అని మన్విత్ అడిగాడు. మోదక్ అని త్రయాంశి అరిచాడు. ఆ క్షణం కోసం రోజంతా ఎదురుచూస్తున్నాడు. వాళ్ల అమ్మ తీపి ఆవిరి వస్తున్న కుడుములతో నిండిన పళ్ళెంతో వచ్చింది. తరువాత ఇల్లు నిశ్శబ్దంగా మారినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు విగ్రహం ముందు కూర్చున్నారు. ఆయన మన మాటలు వింటాడని అనుకుంటున్నావా అని త్రయాంశి ఆశ్చర్యంతో నిండిన స్వరంతో గుసగుసలాడాడు. తప్పకుండా అన్నాడు మన్విత్. ఆయనే అన్ని అడ్డంకులను తొలగించేవాడు. నువ్వు ఆయనకు ఏదైనా చెప్పచ్చు. త్రయాంశి విగ్రహం యొక్క పెద్ద వింటున్న చెవికి చాలా దగ్గరగా వంగాడు. గణేశ అతను మెల్లగా గొణిగాడు. దయచేసి నా షూలేసులు కట్టుకోవడం నేర్చుకోవడానికి సహాయం చేయగలవా? మన్విత్ తన తమ్ముడి రహస్య కోరికను విని తనలో తాను నవ్వుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మన్విత్ త్రయాంశితో అతని చిన్న నీలిరంగు బూట్లతో కూర్చున్నాడు. చూడు, అతను లేసుతో ఒక లూప్ చేస్తూ ఓపికగా చెప్పాడు. సహాయం చేయడానికి గణేశుడు నన్ను పంపాడు. అతను త్రయాంశికి కుందేలు చెవుల ట్రిక్ను పదేపదే చూపించాడు. ఆ తర్వాత మాయ జరిగినట్టుగా అది జరిగింది. త్రయాంశి ఒక లూప్ చేసి మరో లేసును చుట్టి లాగాడు. కొద్దిగా వంకరగా ఉన్న ఒక చక్కటి ముడి వచ్చింది. అతను గర్వంతో వెలిగిపోతున్న ముఖంతో మన్విత్ వైపు చూశాడు. నేను చేశాను. గణేశుడు నాకు సహాయం చేశాడు. చాలా త్వరగా పండుగ ముగింపుకు వచ్చింది. వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. మట్టి విగ్రహం నీటిలో కరిగిపోవడాన్ని చూస్తుండగా మన్విత్ తన తమ్ముడి చుట్టూ చేయివేశాడు. విచారపడకు త్రయు. గణేశుడు ఎల్లప్పుడూ మనతో, మన హృదయాలలో ఉంటాడు. ఆయన వచ్చే ఏడాది మళ్ళీ వస్తాడు. త్రయాంశి తన అన్నయ్య చేతిని పట్టుకుని తల ఊపాడు. అప్పటికే తర్వాతి వినాయక చవితి కోసం ఉత్సాహంగా ఉన్నాడు.